శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం శని రాహువుల కలయిక వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఈ శని రాహువులు మీనరాశిలో కలవడము, అంతేకాకుండా ఈ నెల అంటే మార్చి 30, 2025 నుంచి వీళ్ళిద్దరి కలయిక 18 మే 2025 వరకు, అంటే సుమారుగా 50 రోజుల పాటు వీళ్ళు అంటే శని రాహువులు కలవడం వలన సర్పదోషం ఉంటుంది. రాహు ఎవరితో కలిసినా సర్పదోషం ఉంటుంది. సో ఈ కలయిక వలన అన్ని రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా అసలు శని రాహువులు ఏం ఫలితాలు ఇస్తారో అనేది తెలుసుకుందాం. శని రాహువులు లగ్నంలోను, చతుర్థ భావంలోను, అలాగే సప్తమ స్థానంలోను, అష్టమ స్థానంలోను, 12వ భావంలోనూ ఉంటే వ్యతిరేక ఫలితాలు ఇస్తారు. అంటే మంచి ఫలితాలు అనేవి ఇవ్వరు. అంతేకాకుండా 3వ ఇంట్లోనూ అంటే 3rd హౌస్, 6th హౌస్ అండ్ 11th హౌస్, ఇవి అంటే పాపులు అనమాట. 3, 6, 11 స్థానాల్లో వీళ్ళు మంచి చేయడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఈ కలయిక వలన చాలామందిలో కొంతమందికి డైవర్స్ రావడము, డైవర్స్ కోసం వెళ్ళిపోవడము, అలాగే డెత్ ఆఫ్ పార్ట్నర్ అంటాం. అంటే కొంతమందికి, అందరికీ కాదు, వాళ్ళ జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా ఉంటుంది. కానీ జనరల్గా చెప్పడం ఏంటంటే శని రాహువుల కలయిక వలన డైవర్స్ అవ్వడము కొంతమందికి, అలాగే డెత్ ఆఫ్ పార్ట్నర్ ఉండడము జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ కలయిక వలన తరచూ చిన్నపిల్లలకి అనారోగ్య సమస్యలు రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానీ, చిల్డ్రన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కానీ కన్సీవ్ అవ్వడం కొద్దిగా కష్టతరంగా ఉంటుంది ఈ శని రాహువుల కలయిక వలన. అంతేకాకుండా ఈ శని రాహువుల కలయిక వలన ఫ్యామిలీలో మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే గొడవలు, మనస్పర్ధలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయండి. అంతేకాకుండా విద్యార్థులకి విద్యలో కూడా ఆటంకాలు ఎదురవడానికి, అలాగే ఉద్యోగస్తులు కూడా వాళ్ళ ఉద్యోగాల్లో ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కెరీర్ ఇంప్రూవ్మెంట్ అంటారు కదా, అంటే మన లైఫ్లో డెవలప్మెంట్స్ అంటాం కదా, అదొకటిని. దాంట్లోనూ మ్యారిటైల్ లైఫ్లోనూ, అలాగే బిజినెస్లో కూడా చాలా ఇబ్బందులు పడడానికి ఈ కలయిక అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఏ రాశిలోనైనా ఈ శని రాహువులు కలిసి ఉంటే అది దాన్ని సర్పదోషము అంటాం. చాలామందికి ఇలా ఉంటే లగ్జరియస్ లైఫ్ అంటే బ్రహ్మాండమైన లైఫ్ లీడ్ చేయలేకపోవడము, అనుభవించలేకపోవడము, కంఫర్టబుల్గా ఎంజాయ్ చేయలేకపోవడము, ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే కంఫర్టబుల్నెస్ ఉండకపోవడము, లగ్జరియస్ లైఫ్ని అనుభవించలేకపోవడము శని రాహుల వలన జరుగుతూ ఉంటుంది. అది కేవలము 50 రోజులు మాత్రమే. మే 18వ తారీఖు వరకు మాత్రమే. 18 తర్వాత నుంచి రాహు కుంభరాశిలోకి వస్తాడు. అప్పుడు మనం ఇంకా చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఈ శని రాహువులు కలయికని ప్రతి రాశి వారికి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు, అంటే 12 రాశుల వాళ్ళకి ఈ కలయిక వలన ప్రభావం ఎలా ఉండబోతోంది ఉండబోతుందని తెలుసుకుందాం. కాకపోతే ఇది అందరికీ వర్తించదండి. మన జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా మాత్రం ఆధారపడి ఉంటుంది. ఈ శని రాహుల కలయిక ప్రతి రాశి వారు నాలెడ్జబుల్ తెలుసుకోవడం కోసం మాత్రమే తప్ప గబుక్కుని మీరు హర్ట్ అవ్వడము, అయ్య బాబోయ్ ఏంటవుతున్నారు అదే ఏం భయపడుతున్న అవసరం లేనే లేదు. దానికి రెమెడీస్ కూడా ఉన్నాయి కదా, అది చేసుకుందాం. సో ఇప్పుడు మనం శని రాహుల గురించి తెలుసుకుందామండి. సింహరాశి వారికి అండి కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం. సింహరాశి వారు ఏమాత్రము భయపడాల్సిన అవసరం లేదండి. ఇది వినేసి అమ్మ బాబాయ్ మనకి ఎంత జరుగుతుందా, ఎంత బ్యాడ్ ఉంటుందా అనే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు జరుగుతున్న మెయిన్ దశలు కూడా స్ట్రాంగ్గా ఉండడము, అలాగే అంతర్దశలు బాగుండడం వలన, అలాగే మీరు చేసుకున్నటువంటి గురుసేవ వలన, మీరు చేసుకున్నటువంటి దైవభక్తి, దైవ కార్యాల వలన కూడా ఈ దోషాలు చాలా మటుకు పరిహారం అవుతాయి అనడంలో సందేహం లేదు. ఇప్పుడు మన సింహరాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి అష్టమ స్థానంలో
అంటే ఈ రాశి అంటే సింహరాశి అని అర్థం. అష్టమ స్థానంలో శని రాహులు కలయిక వలన గృహంలో పీడ, అకారణంగా శత్రుత్వం, నీచ జన సావాసంగా ఉంటుంది. అలాగే విరోధం కలిగి ఉంటుంది. అలాగే అష్టమ శని దోషం కూడా మీకు ఉంది, అష్టమ రాహు దోషం కూడా మీకు ఉంది. చాలా కొద్దిగా కష్టం అండి. కష్టం అంటే కొద్దిగా జాగ్రత్తగా మీరు మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, మౌనంగా ఉండాలి. అంతేకాకుండా మీరు వీలైనంత వరకు కూడా గాయత్రి మంత్ర జపం మనస్సులో చేసుకుంటూ ఉండాలి. అది ఖచ్చితం. రెమెడీ చెప్పుకుందాం అనుకోండి. అంతేకాకుండా మీరు అష్టమ శని అష్టమ రాహు దోషం వలన మరింత బాధని కలిగిస్తారండి. శారీరక శ్రమ, గృహంలో పీడ, పశు నష్టము, ఇవన్నీ అంటాం కదా. కొంచెం మీకు ఉండడానికి, మీకంటే అందరికీ కాదు కొంతమందికి ఉండడానికి అవకాశం ఉంది. ఆ రైతులకు కూడా సకాలంలో పంటలు పండకపోవడము, వాళ్ళకి పశు నష్టం కలగడము, కొద్దిగా చిన్న ఇబ్బందులు, అంటే ధనానికి ఇబ్బంది పడడము కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా ఉంటుంది. అంతేకాకుండా ఈ కారణం వల్ల, అంటే శని రాహుల కారణం వలన దూర బంధువుల యొక్క మరణ వార్త మీరు వినవలసి వస్తూ ఉంటుంది కొంతమందికి మాత్రమే. అలాగే ప్రతి పనిలోనూ సక్సెస్ కాలేకపోవడము, అంతేకాకుండా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి వ్యాధులు ఉండడము, ఇంకా చెప్పాలంటే ఇతర ఇళ్లలో నివసిస్తూ ఇతర ఇళ్లలో భుజించడము జరుగుతాయండి. అలాగే మీకు జలగండం కూడా సూచిస్తోంది. శనీశ్వరుడు అష్టమ స్థానంలో మీనరాశిలో జలతత్వ రాశిలో ఉండడం వల్ల జలగండము అంటే నీటికి సంబంధించిన ప్రమాదము ఎదురవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు కాదండి, కొంతమందికి వాళ్ళ జాతకాలు రీత్యా ఉంటాయి. అంతేకాకుండా కోర్టు రిలేటెడ్ ఉంటుంది సార్. కోర్టు సంబంధించిన విషయాలు అంటే సక్సెస్ కాలేకపోవడం అంటారు కదా, అంటే కోర్టు సంబంధించిన విషయాల్లో సక్సెస్ కాలేకపోవచ్చు, కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది మీ రాశి వాళ్ళు. అలాగే మీ మాట తొందరపాటు వలన, మాట దురుసుతనం వలన, అలాగే కోపం ఎక్కువ వలన మీకు మిత్రులు కూడా శత్రువులు అయిపోతూ ఉంటారు. కాబట్టి మాట పొదుపుగా ఉంటూ, మౌనంగా ఉంటూ, అందరినీ ప్రేమగా చూసుకుంటూ, కొద్దిగా అంటే ఈ 50 రోజులు మీకు కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణమే, జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. ఏదేమైనా అష్టమశని దోషం కూడా ఉంది. ఎప్పుడైనా సరే అష్టమశని దోషం ఉందంటే 2.5 సంవత్సరాల పాటు ఉంది. కాబట్టి మీరు అంటే రెమెడీ కూడా చెప్తున్నానండి. ఎక్కువ అష్టమశని దోషం ఉన్న వాళ్ళకి 2.5 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి మీరు శనీశ్వరుడికి జపం చేయించుకోండి, తప్పదు. అంటే డబ్బు లేని వాళ్ళు అయితే యాక్చువల్గా శనీశ్వరుడికి ఓం శం శనీశ్వరాయ నమః, ఓం శం మెలిగిలిసా అండి, ఓం శం శనీశ్వరాయ నమః బీజమంత్రం, ఓం శం శనీశ్వరాయ నమః ఆ మంత్రం జపించుకుంటూ ఉండడం వలన, అలాగే శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకుంటూ ఉండడం వలన, ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించడం వలన, అలాగే వడమాల సమర్పించడం వలన, అప్పాలు సమర్పించడం వలన, వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేయడం వలన, శివాభిషేకాలు చేసుకోవడం వలన, మర్రి చెట్టు దగ్గర, రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం వలన, అలాగే అఖండ దీపారాధన వెంకటేశ్వర గుడిలో చేయడం వలన, అమ్మవారి యొక్క అంటే పార్వతీ అమ్మవారి కానీ దుర్గా అమ్మవారి యొక్క పూజలు చేసుకుంటూ, కుంకుమ పూజ చేసుకుంటూ, చండీ హోమాలు చేసుకోవడం వలన, అలాగే ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వలన, వీటిల్లో ఏ ఒక్కటి మీకు వీలైనా చేసుకోవడం వలన శనీశ్వరుడు వలన, రాహు వలన వచ్చే దోషాలు 50 రోజుల పాటు మీకు వాళ్ళు కంట్రోల్లో ఉండి మీకు శుభాలు చేయడానికి, మంచి చేయడానికి అవకాశాలు ఉంటాయి. నిరంతరం ఒకటి గుర్తుపెట్టుకోండి, సింహరాశి వారు ఎవరైనా సరే, ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే అండి, గాయత్రి మంత్రము, సూర్యనారాయణకి దండం పెట్టుకోవడం, ఆదిత్య హృదయం ఉంటుంది కదా, అలా చేయడం వలన ఖచ్చితంగా మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. గాయత్రి మంత్రం మనసులో పూజించుకోవడమే నిరంతరము. మనకి అవకాశం ఉంటే, వీలుంటే గాయత్రి మంత్రం చేయడం వలన మంచి ఫలితాలు మీరు పొందుతారు. మా ఆది ఆస్ట్రాలజీలో మనకి జనరల్గానండి మేము రాశి ఫలాలు, వార ఫలాలు, మంత్రి ఫలాలు, అలాగే శని రాహుల కొన్ని కాంబినేషన్స్ ప్రకారము ఆ మంత్లో, ఆ నెలలో ఏం జరుగుతాయో అవన్నీ కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరపున మేము అప్లోడ్ చేస్తూ ఉంటామండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని మీరు నొక్కి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల నా ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. అంతేకాకుండా నేను శాస్త్ర ప్రమాణం ప్రకారము మ్యాక్సిమం ఎఫర్ట్స్ తోటి నేను ఇలా చెప్పడం జరుగుతుంది ప్రతి రాశిలోనూ. అలాగే గ్రహాలు ఇచ్చే ఫలితాలు కూడా నేను చదివిన బుక్స్లోంచి నేను ఆధారంగా చెప్పడానికి ట్రై చెప్తుంటాను. సో మీకు నచ్చిందని అనుకుంటుంటాను. అలాగే విదేశాల్లో ఉన్న వాళ్ళకి, అలాగే మన దేశంలో ఉన్న వాళ్ళందరికీ నా విన్నపం ఏంటంటే, మీరు మా ఆది ఆస్ట్రాలజీని సబ్స్క్రైబ్ చేసుకోండి.
నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి.